ఒక పక్క అప్పుల ఇదిలో ఉన్నాము. మన దగ్గర నిధులు లేవు. పోలవరం కట్టలేము, రాజధాని కట్టలేము, లేదా జీతాలు సమయానికి ఇవ్వలేమని చెప్తానే రాత్రికి రాత్రి 680,00,00,000 విడుదల చేశారు అంటే ఎక్కడి నుంచి వచ్చాయనుకోవాలి సార్ ఈ డబ్బంతా? ఇప్పుడు ఒకటి మీరు అండ్ అదీ కాక ఆలోచించండి. అంతకు ముందు రోజే 30 కంటైనర్లతో డబ్బంతా కూడా కేంద్ర బలగాలు పట్టుకున్నాయని చెప్పి వార్త ఒకటి కూడా హల్చల్ చేస్తా ఉన్న పరిస్థితి. ఉమ్, ఉమ్. అంటే ఒకట్లేండి, అది నిజం అయ్యి ఉండదు. 32 దాంట్లో వెళ్తాం అనేది. కేంద్ర హ్మ్. బలగాలు ఎందుకు పట్టుకుంటాయండి? కేంద్రానికి ఆ! అనుకూలంగా పంపించే కేంద్రానికే కదా అది. ఆ! కాబట్టి అది అది నిజమై ఉండదండి. ఇక ఆ! మీరన్నట్టు ఇప్పుడు అప్పుల గురించి మాట్లాడుతున్నారు. హ్మ్. ఏదన్నా సరే ఒక జలాశయాలు పూర్తి చేయాలని చెప్పి ధనాన్ని వెచ్చించారనుకోండి, పోలవరం పూర్తి చేశారనుకోండి, లెక్కలు హ్మ్. ఉంటాయి. మద్యం అవును. అమ్మారనుకోండి, లెక్కలు లేవు కదా. తన అవును. బొక్కసానికే వస్తాయి కదా ఇవన్నీ. హ్మ్. కాబట్టి మీరు ఒకటి ఆలోచించండి. 2004 నుంచి వాళ్ళ తండ్రి గారు చనిపోయేంత వరకు హ్మ్. ఎన్ని పరిశ్రమలు నెలకొల్పారు? ఆ! హ్మ్. ఎంత ఆదాయాన్ని సమకూర్చుకున్నారు? ఆయన హ్మ్. చనిపోయిన తర్వాత ఒక్క హ్మ్. పరిశ్రమైనా నెలకొల్పారా? ఆదాయం ఏమన్నా ఉందా ఆయనకి? అప్పుడు హ్మ్. సంపాదించిందే గదా! అంటే మరి ఇతని అవును. వ్యాపార లక్షణాలన్నీ ఏమైపోయినియి? మరి తర్వాత హ్మ్. ఇప్పుడు చూసుకుంటా ఉంటే 2019 వరకు సాక్షి పత్రిక గావచ్చు, సాక్షి ప్రసార మాధ్యమం గావచ్చు నష్టాల్లో ఉంది. మరి ఈరోజు హ్మ్. ఈయన అధికారంలోకొచ్చిన తర్వాత ఎట్లా లాభాలు పొందారు? హ్మ్. నిన్నగాక మొన్న అంగన్వాడీ కార్యకర్తలు వాళ్ళు నిరసన తెలియజేస్తా ఉంటే, తెలంగాణ పత్రికలకి మొదటి పేజీ మొత్తం ప్రచురణ చేశారు. ఏం అవసరం తెలంగాణలో? అవును. అంగన్వాడీలు ఆంధ్రాలో చూస్తా ఉంటే, తెలంగాణలో వాళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముంటుంది? వాళ్ళ గురించి ప్రచారం చేయాల్సిన అవసరం ఏముంది? అలా చేస్తే హ్మ్. ఆ పత్రికకి ఇచ్చిన దాంట్లో ఎంతో కొంత తిరిగి ఆయనకు వాటా వస్తుంది గదా! హ్మ్. కాబట్టి ఇప్పుడు ఒకటి ఆలోచించుకోవాల్సిందేంటంటే, ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటా ఉంటే 3 హ్మ్. అంశాలు కలిసిన ముఖ్యమంత్రి ఎవరు లేరండి. రాజకీయ ఆ! నాయకుడే లేడు. ఒకటి హ్మ్. ముందుగా ముఠా నాయకుడు, హ్మ్. ఆ తర్వాత వ్యాపారవేత్త, తర్వాత హ్మ్. ప్రజానాయకుడు. అంటే ఈ ఓకే. 3 మిళితమైనటువంటి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారే. ఓకే. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదండి. హ్మ్. కాబట్టి అంటే ఇప్పుడు మనం ఇయన్నీ ప్రజానాయకుడు అనొచ్చంటారా జగన్మోహన్ రెడ్డిని? నిస్సందేహంగా అండి. అనుమానం ఏముంది? ప్రతిపక్ష ఆ! హోదాలో ఉన్నప్పుడు 67 మంది శాసనసభ్యులు, ఆ! హ్మ్. తర్వాత హ్మ్. ఇప్పుడొచ్చిన తర్వాత 151 మంది శాసనసభ్యుల్ని గెలిపించారు గాబట్టి, ప్రజలు హ్మ్. ఆమోదించారు గదా! అది మనం కాదనకూడదు గదా! హ్మ్. అంటే ఆయన పరిపాలనా అంటే ప్రజలు పరంగా అనుకున్నది ఒకటే కదా సార్. ప్రజలు ఆయన్ని అనుకున్నదొకటి, ఇప్పుడు ఆయన అధికారంలోకి వచ్చి చేస్తుందొకటి గదా! కరెక్టేనండి. అంటే మరి ముందు రేపు కదా వైఫల్యం చెందాడా లేదా అనేది రేపు ఎన్నికల తర్వాత కదా మనం తెలుసుకోవాల్సింది. ఓకే. ఓకే. ఇప్పుడు ప్రజలైతే ఆమోదించారు కదా! అవును. ఇప్పుడు వాళ్ళ తాతగారి చరిత్ర తెలిసి, వాళ్ళ తండ్రి గారి చరిత్ర తెలిసి, వాళ్ళ కుటుంబ నేపథ్యం తెలిసిన తర్వాత, హ్మ్. నేను ఒక పార్టీ పెట్టుకున్నానని చెప్పి ప్రజల మధ్యకొస్తే, ప్రజలు హ్మ్. ఆదరించారంటే ప్రజలనేమనాల? ఇది కూడా ఆలోచించుకోవాలి కదా! అవును. ఈరోజు బాధపడితే ప్రయోజనం ఏముంది? పోనీ అదే. వాళ్ళ కుటుంబ నేపథ్యం మొత్తం చూసుకుంటా ఉంటే 100 సంవత్సరాల నుంచి తీసుకున్నా గూడా, ఏ హ్మ్. రోజైనా సరే ప్రజలకేదన్నా విపత్తు సంభవించినప్పుడు, హ్మ్. అకాలంగా ఈ వర్షాలు గావచ్చు, తుఫానుకు హ్మ్. సంబంధించి ఇలాంటివి వచ్చినప్పుడు, ఏ హ్మ్. రోజు లేదంటే ఎక్కడన్నా సరే దహనమైనప్పుడు అంటే ఇళ్ళు, ఊర్లు అగ్నికి హ్మ్. ఆహుతైన సందర్భంలో గావచ్చు, ఏదన్నా హ్మ్. మరి ఒక ప్రమాదంలో మనుషులు చనిపోయిన సందర్భంలో గావచ్చు, ఆ హ్మ్. కుటుంబం నుంచి ఒక్క రూపాయి ఎవరికైనా సహాయం చేశారా ఇప్పటి వరకు? ఓకే. ఇన్ని తెలిసిన తర్వాత ఈ రాష్ట్రాల ప్రజలకేదన్నా అంటే సహాయం చేస్తారని ప్రజలు భావించారంటేనే నాకిప్పటికీ అర్థం కాని విషయం. హ్మ్. 43,000,00,00,000 ధనం ఉంది అతని దగ్గర అక్రమంగా అని చెప్పని ఆదాయపు హ్మ్. పన్ను శాఖ వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. దాన్ని పొందుపరిచారు అని చెప్పని న్యాయస్థానాలు ఇచ్చిన దాంట్లో పొందుపరిచిన తర్వాత ఇంకా ఏ విధంగా ప్రజలు నమ్మారు. ఇది గదండీ హ్మ్. మనకు విచిత్రంగా కనపడుతుంది. అవును. కాబట్టి ప్రజల ఆమోదం ఉన్నంత వరకు ప్రజానాయకుడి కిందే లెక్కేయాలి. అంతే. ఇప్పుడు ప్రజా కంటకుడయ్యాడా, కాలకేయుడయ్యాడా అనేది తర్వాత విషయం. రేపొద్దున ఎన్నికల సమరంలో ఇప్పుడు ప్రజలు తెలుసుకున్నారనే నేను భావిస్తున్నాను. ఓకే. దానికి అంటే ఇప్పుడు ప్రజలు గూడా రేపొద్దున మళ్ళీ ఇలాంటి ఉపద్రవం పునరావృతం కాకుండా ఉండాలి అంటే, కనీసం అతనికి ప్రతిపక్ష హోదా గూడా ఇవ్వకుండా చేస్తే తప్ప, హ్మ్. ఈరోజు మళ్ళీ ఆంధ్ర రాష్ట్రానికి విముక్తి లేదనేదైతే నా భావన.